నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అత్యంత దురదృష్టకర సంఘటనగా అభివర్ణిస్తున్న తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యం ఏంటి? ఘటన జరుగుతుంది, పరామర్శలు జరుగుతున్నాయి, ఎక్స్‌గ్రేషియాలు ప్రకటిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మొన్న మధ్యకాలంలో యూపీలో ఒక ఘటన జరిగితే ఇదే తొక్కిసలాటలో 100 మందికి పైగా చచ్చిపోయారు. భక్తులు, హిందువులు భక్తులు. ఇది ఒక హిందువులకే పరిమితం కావట్లేదు. ముస్లింలకి తప్పట్లేదు, క్రైస్తవ్యంలో కొన్ని చర్చిలలో తొక్కిసలాటలు తప్పట్లేదు, ముస్లింలలో మసీదులలో ఇలాంటివి తప్పట్లేదు. కానీ వీటి నేపథ్యాలేంటి? భక్తి కోసం, దేవుని కోసం వెళ్ళి ఎందుకు తొక్కిసలాటలో చనిపోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి? మనం ప్రస్తుతం తిరుపతిలో ఈ ఘటన జరిగింది కాబట్టి దాని మూలాల్లో నుంచి కాస్త లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శుంకర వెంకటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక పరిశీలకులే అంటాను నేను. బేసిక్గా ఆయన ఆధ్యాత్మికత ఎక్కువ ఆయనకి. ఆయన్ని చూడగానే కొంత ఆధ్యాత్మిక భావాలు వెల్లివిరుస్తాయి ఎదుటి వారిలో కూడా. ఎందుకంటే ఆయన పెట్టే బొట్టు, ఆయన మాట్లాడే విధానం ఇవన్నీ చూసినప్పుడు. సో ఆధ్యాత్మికంగా అత్యధికమైనటువంటి భావాలు అనాలా, లేకపోతే తెలిసిన వ్యక్తిగా, పరిశీలకులుగా ఉన్న సువేర గారిని ఆహ్వానిద్దాం. ముందుగా నమస్కారం సువేర గారు. మొదట ఈ తిరుపతి ఘటనకు సంబంధించి మీ పరిశీలనలో తెలియవచ్చిన కారణాలు ఏంటి అసలు ఆ ఘటనకి? అది చాలా దురదృష్టకరమైన ఘటన గోపి గారు. మరణించిన వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఇది మతం అనేది ఒక మౌఢ్యంగా తయారైపోయింది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు మీరు ముందుగా ప్రిఫేస్గా ఇచ్చిన విషయంలోకి అంతా మాట్లాడాలంటే అది పెద్ద సాగర్ మథనం లాగా అది పెద్ద జటిలమైన సబ్జెక్ట్ అవుతుంది. ఏదో మీరు బొట్టు పెట్టారన్నారు, బొట్టు అంటే బొట్టు పెట్టిన వాళ్ళు అంతా గొప్పవాళ్ళు కాదు, నేను బొట్టు పెట్టినది నేను గొప్పవాడిని కాదు, కానీ అదేదో ఒక ఇటు పెట్టుకుంటాను. సరే, ఇప్పుడు దురదృష్టకర సంఘటన ఏమైపోతుందంటే గోపి గారు, ఏ మతమైనా సరే మతంలో ఉండే మత ప్రచారకులు కానీ మతాధిపతులుగా ఉంటారు కదా, మఠాధిపతులు ఆశ్రమంలోనూ లేకపోతే ఏ మతంలో అయినా సరే వాళ్ళ ప్రధానమైన బాధ్యత, భూమిక ఎట్లా ఉండాలంటే ప్రజల్లో, భక్తుల్లో ఉండే అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించే విధంగా ఉండాలి. కానీ వాళ్ళలో అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని, మూఢత్వాన్ని పెంచే విధంగా ఉండకూడదు. అన్ని మతాల్లోనూ అదే ఉంటుంది. అమాయకులు ప్రజల్లో అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని పెంచితేనే ఈ మతాధిపతులు ఇప్పుడు వీళ్ళందరూ బతుకుతారు. స్వామీజీలు, బాబాలు, పీఠాధిపతులు, ఈ సోమరిపోతులు, పరాన్నజీవులు బతకాలంటే ప్రజల్లో అజ్ఞానం అనేది బాగా పెరగాలన్నమాట, ఉన్మాదం పెరిగి తీరాలన్నమాట. తిరుపతి ఘటనని కూడా అంతే చూస్తారా? అంతే. నేను అక్కడికే వస్తున్నాను. అన్ని తగిన మతాలు అన్నింటిలోనూ ఉంది, ఇది తిరుపతి దాకా వస్తాను. హిందూ మతానికి నేను కన్ఫైన్ అయ్యి మాట్లాడతాను. ఎందుకంటే నేను కూడా భారతదేశంలో ఒక హిందువుగా పుట్టాను కాబట్టి నేను పరిశీలించే అంశాలు, ఆధ్యాత్మిక అంశాల్లో ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఆ మూల, అక్కడ మీకు ఆసేతు హిమాచల్ పర్యంతం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న పీఠాలు, ప్రముఖమైన పీఠాలు, పీఠాధిపతులు, ఆశ్రమాల్లో ఉండే స్వామీజీలు, బాబాలు, వీళ్ళెవరూ కూడా నిజమైన ఆధ్యాత్మికతను ప్రజల్లో బోధించటం లేదు. 100కి 100 మంది దానిలో మహనీయులు కొంతమంది ఉన్నారు. ఆత్మ దర్శనం కలిగి, ఆత్మజ్ఞానం కలిగి, ఇతరులకు కూడా ఆత్మసాక్షాత్కారం చేయగలిగిన మహనీయులు, పుణ్యపురుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళు బయటికి రారు. వాళ్ళు చెప్పింది అర్థం చేసుకునే శక్తి కూడా అతి తక్కువ మందికి ఉంటుంది. ఇదంతా అది ఒక పెద్ద సబ్జెక్ట్. పూర్వజన్మ సుకృతాన్ని బట్టి మనకు గురువులు దొరుకుతారు. ఇప్పుడు మనం ప్రపంచంలో ఇప్పుడు ఇవాళ భారతదేశంలో అనుకుంటున్న గురువులందరూ కూడా సోమరిపోతులును, పరాన్నజీవులు, మోసగాళ్ళే తప్పించి వీళ్ళు నిజమైన ఆధ్యాత్మిక గురువులు కానే కాదు. వీళ్ళు అజ్ఞానాన్ని బోధిస్తున్నారు. హిందూ మతం పేరుతో రాజకీయం చేయదలుచుకున్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు ఏజెంట్లుగా మారిపోయి వాళ్ళ స్వార్థం కోసం పైరవీకారులుగా మారిపోయారు. అందరినీ అనలేంగా ఇక్కడ. అందరూ నేను ఎట్టా అంటాను, వీళ్ళలో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ బాధ్యత, గురుతరమైన బాధ్యతను చేయట్లేదని నేను చెప్పగలను. పురాణాల్లోనూ అట్లా కాలక్రమంగా ఏదో కథలు రాసుకుంటూ వస్తారు గోపి గారు. ఎక్కడ కూడా వేదాల్లో కానివ్వండి, లేకపోతే ఉపనిషత్తుల్లో కానివ్వండి, భగవద్గీతలో కానివ్వండి, ఈ మూఢాచారాల గురించి, ఈ సంప్రదాయాల గురించి ఎక్కడ చెప్పలా. ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన వాళ్ళు అన్నీ ఏర్పాటు చేసుకుంటా ఈ మధ్య మరీ ఎక్కువగా ఈ సోషల్ మీడియా, యూట్యూబ్లు, ఇవన్నీ వచ్చి, ఫేస్బుక్లు వచ్చిన తర్వాత మరీ ఉన్మాదం ఎక్కువైపోయింది గోపి గారు.
దీని ద్వారా ప్రజల్లో జ్ఞానోజ్యోతులను వెలిగించాల్సింది పోయి ఇంకా మూఢత్వాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తాను ఏ గ్రంథంలో ఎవడు చెప్పాడు, అసలు ఏ మూర్ఖుడు చెప్పాడు, ఏ వెధవ చెబుతున్నాడు ఇవన్నీను. ఆ భాష నేను మాట్లాడతా, ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి అమాయకులు, వీళ్ళు మాటలు నమ్మేసేసి పుణ్యం వస్తుందని పొలోమని వెళ్ళిపోతున్నారు అమాయకులు, పాపం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కార్తీక దీపాలని చెప్తారు, లక్షపత్రి పూజ అంటారు, లక్షవత్తుల పూజ అంటారు. ఏంటి ఇదంతా ఉన్మాదం కాకపోతే? యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కడు యూట్యూబ్ పెట్టడం, వాడికి అశుద్ధాన్ని అంతా నోటితో జనాల మీద ఇది చేస్తాం. ఏంటి ఇదంతా తప్పు కదండి, పాపం కాదు. సంఘటన ఒకటి జరిగింది కాబట్టి ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎవరు చెప్పారు అని ప్రశ్నించవలసి వస్తుందా సుబేరా గారు? లేకపోతే మొదటి నుంచి నా స్టాండ్ అదే. నేను ఆధ్యాత్మికతనే లేకపోతే విగ్రహారాధనని నేనేమి ఖండించట్లేదు, తప్పని అంటల్లా. ఇప్పుడు ఒక మోక్ష మార్గానికి ఒక ఆధ్యాత్మిక యాత్రలో విగ్రహారాధన కూడా ఒక మెట్టు, అంతేగాని విగ్రహారాధనతోనే మోక్షం రాదు. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఆడుకుంటానికి పిల్లల ఇళ్లలో మారం చేసినప్పుడు గోపి గారు, మీ ఇంటైనా నేనైనా ఎవరైనా బొమ్మలు కొనుక్కొస్తాం. బొమ్మలు కొనుక్కొచ్చి పిల్లలు అల్లరి చేయకుండా మారం చేయకుండా బొమ్మలు తాడిచ్చేసుకుంటాం. పెద్ద అయిపోయిన తర్వాత బొమ్మలు ఆడుకోం. ఇప్పుడు అక్షరాభ్యాసం చేస్తాం, పాలక మీద దిద్దుకుంటాం. తర్వాత అమ్మ ఆవు ఇల్లు ఏ కానీ చదువుకుంటాం. తర్వాత 1వ తరగతి 5వ తరగతి డిగ్రీ చదువుతాం. డిగ్రీ చదివి పిహెచ్డీ చేసినా మళ్ళీ ఆ పలక మీద అక్షరాలు దిద్దుకోం కదా. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇది ఒక మెట్టు లాంటిదే, ఇది విగ్రహారాధన అనేది. సంప్రదాయాలు కూడా ఆ మార్గంలో, అంతేగాని పూర్తిగా నేను అక్కడే ఉంటాను గానగెద్దులాగా అక్కడే తిరుగుతాను మా గురువు ఇదే చెప్పారు అని అంటే నువ్వు గమ్యాన్ని చేరలేవు. ఆధ్యాత్మిక యాత్రలో నువ్వు గమ్యాన్ని చేరలేవు. ముహూర్తాలు, ఫలానా నక్షత్రంలో ఈ పని చేస్తే, ఫలానా ముహూర్తంలో ఈ పని చేస్తే అవుతుంది, ఈ టైంలో ఈ పని చేస్తే అవుతుంది. ఈ టైంలను బట్టి ముహూర్తాలను బట్టే కదా సార్ కాలగమనంలో జీవన విధానం ఒక రకంగా జనాలు నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆధ్యాత్మికతలో కూడా. ఒకటి గోపి గారు, ఇదేమైపోయిందంటే అది ఖగోళ శాస్త్రం మీరు అన్నది. జ్యోతిష్యం ఖగోళం అనేది మీకు విశ్వంలో జరిగే మార్పుల గురించి చెబుతూ ఉంటుంది. ఆ శాస్త్రం ఉంది, ఖగోళ శాస్త్రం ఉంది, జ్యోతిష్ శాస్త్రం ఉంది. అది వ్యక్తులకి ఎక్కువగా విస్తృతంగా వ్యక్తిగత జీవితంలోకి అంత ఎక్కువగా ఆపాదించడానికి వీలు లేదు. సూక్ష్మంగా చెప్పొచ్చు కానీ అది విస్తృతంగా వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేసి అంత గొప్ప దర్శనం చేయగలిగే సత్తా కలిగిన వాళ్ళు ఇవాళ ఈ టీవీల్లోనూ యూట్యూబ్లో కనిపించేవాడికి ఎవరికీ తెలియదు. ఎంత మోసగాళ్ళు, మోసగాళ్ళు వీళ్ళందరూ, దుర్మార్గులు వీళ్ళందరూ, ప్రజలను ఏమార్చి బతుకుతున్నటువంటి సోమరిపోతులు వీళ్ళు. జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది, అది దర్శనంతో చూడాల్సింది. అంటే అది ఒక తీవ్రమైన సాధన ద్వారా వచ్చేటువంటి సబ్జెక్టులు ఇవన్నీ, జ్యోతిషం కానివ్వండి ఖగోళ శాస్త్రం ఇవన్నీ కూడా. సరే, అంటే నేను క్లుప్తంగా మాట్లాడుకుందాం, మరి ఎంత విస్తృతమైన సబ్జెక్టులోకి వెళ్ళిపోతే కాలాతీతం. మెయిన్ అంశంలోకి రావాలి తీసుకున్నాం కాబట్టి దీన్ని కూడా టచ్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మీరు అన్నట్టు ముహూర్తాలు పెట్టేసి పెళ్ళిళ్ళు చేస్తే ఎంతమందికి విడాకులు అవుతున్నాయి ఇవాళ, ఎంతమందికి అయినాయి? ఈ ముహూర్తాలు లేకుండా అడవుల్లో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, లేకపోతే తాత ముత్తాతల నాడు ఏమీ చూడకుండా పెళ్ళిళ్ళు ముహూర్తాలు చేసుకున్న వాళ్ళు, మరి సమాజం అభివృద్ధి చెందుతూ వచ్చిందిగా, పిల్లలు కన్నారుగా వాళ్ళు, వాళ్ళ సంతానమేగా మనం ఉన్నాం. 100 సంవత్సరాల నాడు వాళ్ళు ఉన్న యూట్యూబ్లోనూ ఇవాళ ఉన్న ముహూర్తాలు లేవుగా. గ్రామాల్లో అసలు ముహూర్తాలు పెట్టే టైంకి ఎక్కడ ఉంది? ఇప్పుడు ముహూర్తాలు కూడా మీరు చూసుకోండి, ప్రాంతాన్ని బట్టి ముహూర్తాలు మారుతూ ఉంటాయి. కొంతమంది మిట్ట మధ్యాహ్నం ముహూర్తం తెలియక మిట్ట మధ్యాహ్నం గడ్డపారు నిలబెట్టి ఆ టైంలో కట్టించుకునేది. మంత్రాలు ఉండవు, తంత్రాలు ఉండవు. 800 కోట్ల ప్రపంచ జనాభా, 140 కోట్ల భారత జనాభాలో హిందూ మతంలో ఆచార సంప్రదాయాలు లేకపోతే మనం అనుకుంటున్నటువంటి ముహూర్తాలు ఇవి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇతర మతాలు ఇతర సంప్రదాయాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకేం అవట్లేదు, వాళ్ళు వేరే టైములని ఆచరించి చేస్తున్నారు కదా. ఉద్దండ పండితులోనూ గొప్ప గొప్ప ఘనాపాటీలు వచ్చి చేసిన పెళ్ళిళ్ళు వారానికి పెటాకులు అయిపోయినాయి, ఎన్ని లేవు. కోటాను కోట్లు ఖర్చు పెట్టి చేసిన పెళ్ళిళ్ళు. మరి పెళ్ళిళ్ళు చేసుకుని ముహూర్తం ప్రకారం వెళ్ళిపోయి పోయిన యాక్సిడెంట్లో చనిపోయిన నూతన వధూవరులు ఎంతమంది లేరు? అంటే సార్ మీరు మొదలుపెట్టిందే ఎట్లా మొదలు పెట్టారంటే చూసే వాళ్ళకి కూడా అర్థం అవుతూనే ఉంటుంది. ఇది ప్రేరేపించిన వ్యక్తులది, పొలం అంటూ వేలం వెర్రిగా వెళ్ళిన భక్తులది తప్పు అని ఎలాగుంది మీరు మాట్లాడేది? 100% నేను అదే చెబుతాను.
ఇది ప్రధానమైన బాధ్యత తీసుకోవాల్సింది కాషాయం కట్టేసేసి మేమే సనాతన ధర్మ సారథులం, మేమే స్వామి పీఠాధిపతులం, మేమే శిష్టాధిపతులం వీటన్నిటికీ అని చెప్పి ఎవరైతే విర్రవీగి మనం హైదరాబాద్ శంకారావం పూరించారో వాళ్ళని నేను వాళ్ళని నిగదీసి అడగదలుచుకున్నా. మీరు చేసిన ఆధ్యాత్మిక ప్రచారం ఏపాటిది తెలుగు నేల మీద? ప్రజల్లో మీరు రగిల్చిన జ్ఞానజ్యోతులు ఏపాటివి? మీరు అజ్ఞానాన్ని ఏమాత్రం తొలగించారు? ప్రజల్లో మూఢాచారాలను ఏమాత్రం తొలగించారు? హిందూ మతం పేరుతో జరుగుతున్న మూఢాచారాలను, సాంప్రదాయాలను ఏమాత్రం తొలగించారు? మీ బాధ్యత ఉందా లేదా? లేదని ఇప్పుడు పొలోమని ఇవాళ ప్రతి చోటకి పూజలు కార్తీక మాసం లేదా శ్రావణ మాసం ఇటువంటివి వచ్చినప్పుడు పొలోమని జనం వెళ్ళిపోతానికి కారకులు వీళ్ళు కాదా? వీళ్ళు చెప్పాల్సిన బాధ్యత వీళ్ళకి లేదా? ఈ మీడియా కూడా పొలోమని ఛానల్స్ కూడా వాళ్ళ వ్యూయర్షిప్ కోసం చాలా అసాంఘికమైనటువంటి అబద్ధాలన్నింటినీ ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కడు ఒక ఛానల్ పెట్టేసేసాడు, ప్రతి మోసగాడు ఒక ఛానల్ పెట్టాడు. హిందూ సనాతన ధర్మం, హిందూ మతం అనే పడికట్టు పదాలు పెట్టేసేసి ఒక పెద్ద పెద్ద బొట్లు పెట్టడం, లేకపోతే పంచులోనూ మురుగులు పెట్టేసేసేయటం, వయ్యారపు మాటలు మాట్లాడటం, ప్రజలను వంచడం. అవి చూసేసిన జనం అందరూ అజ్ఞానంలో మునిగిపోవటం, పొలోమని అది ఆడేది చెప్తే అది బురదగుంటలో అయితే బురదగుంటలో మునగమంటాం. రేపు పొద్దున కుంభమేళాకి వెళ్ళిపోయి జనాలు పొలోమని మునిగేసి వస్తారు. ఏమొస్తాయి? దురదలు వస్తాయి, చర్మ రోగాలు వస్తాయి. భక్తులు తమ వాక్ఫల సిద్ధి కోసం దేవుణ్ణి దర్శించుకోవడానికి బారులు తీరి అష్ట కష్టాలకు వచ్చి రోడ్ల వెంట నడిచి మోకాళ్ళ మీద నడిచి దీన్నంతా ఏమనాలి? మరి 100% అది భక్తే, దాన్ని నేను కాదంటా. ఆ భక్తి మరి ఇది కూడా భక్తే చెబుతానండి. ఇప్పుడు ఈ భక్తిలో కూడా కొన్ని రకాలు ఉంటాయి గోపి గారు. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుని వెళ్ళిపోతున్నారు, పొలోమని వెళ్తున్నారు, 40 రోజులు దీక్ష అని చెబుతారు. అక్కడికి వెళ్ళేసి రాగానే మళ్ళీ అక్కడ మీరు ఆ పంబా నది చూస్తే మీరు అసలు వారం రోజులు మీరు అన్నం ముట్టరు, నీళ్ళు తాగరు, అక్కడ మునుగుతారు. ఏ శాస్త్రం చెప్పింది ఆ మురికి నీళ్ళలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని? అక్కడికి వెళ్ళేసి రాగానే ఏరు దాటగానే బండిలోనే మందు సీసాలు ఉంటాయి. వీళ్ళు మాల వేసుకునే వాళ్ళు అక్కడ ఒడ్డుకు రాగానే మళ్ళీ మందు కొట్ట మొదలెడతారు. ఏం మార్పు వచ్చింది వీళ్ళల్లో? పరివర్తన కోసం మన మాలధారణ అనేది చెబుతారు. మాలధారణ గోవిందనామ స్మరణ చేసుకుంటూ పాదయాత్రలో నడుచుకుంటూ వెళ్ళినా, అయ్యప్ప మాల పాదయాత్రలో అక్కడికి వెళ్ళినా కూడా పరివర్తన కోసం, పుణ్యం వచ్చినా ఏదొచ్చినా పరివర్తనతో వస్తుంది తప్పించి మాల వేసుకునే బొట్లు పెట్టుకుంటే పరివర్తన రాదు మనిషిలో. పరివర్తన రావాల్సింది గురువుల ద్వారా రావాలి. గురువులు మనిషిలో పరివర్తన చేయగలిగిన వాడే గురువు. వాళ్ళే నిజమైన ఆధ్యాత్మిక గురువులు. వీళ్ళు ఏ పరివర్తన చేస్తున్నారు మనుషులకి? మీరు చెబుతాను, ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరికీ పొద్దున్నే ఏ మహిళ లెగుస్తుంది సుప్రభాతంలో? లేచే ఉన్న అది ముందు కళ్ళాపిజీలు లెగవగానే మొహం కడుక్కుని దంతదావం చేసుకుని ఇంటి ముందు ముగ్గేస్తుందో వేసేవాళ్ళు ఎంతమంది? చక్కగా నుదుటిని కుంకుమ బొట్టు పెట్టుకునేవాళ్ళు ఎంతమంది? భర్తకి పిల్లలకి సరిగ్గా సాంప్రదాయబద్ధంగా ఇది చేస్తే అత్తమామలను కూడా తల్లిదండ్రులతో చూస్తున్న వాళ్ళు ఎంతమంది? క్లబ్బులకి పబ్బులకి వెళ్ళిపోవటం, బొట్టు మొహాన్ని బొట్టులే ఉండదు, అర్ధరాత్రి పూట ఏమో బిర్యానీలు తింటామను, తెల్లారేపాటికి పొలోమని ప్రోటోకాల్ దర్శనాలు, ఈ దర్శనాలని వెళ్ళిపోయి వైకుంఠ ఏకాదశి అని చెప్పి, లేదా ముక్కోటి ఏకాదశి అని చెప్పి, లేకపోతే ఇంకో శుక్రవారం సుప్రభాత దర్శనాలు అని చెప్పి వెళ్ళిపోతే పుణ్యం ఎట్లా వస్తుంది వీళ్ళకి? వీళ్ళ ఆచరణ ఏం చేస్తున్నారు? చేసేని అప్రాచ్య పనులు. తల్లిదండ్రులు లాంటి అత్తమామలేమో చూడరు, ఎక్కడో మూలన పడేస్తారు, కూడి పెట్టరు. తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేస్తారు. వీళ్ళు యాదవులందరూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి దర్శనాలు చేస్తే దేవుడు కరుణిస్తాడా? వీళ్ళకి పుణ్యం వస్తుందా? ఇటువంటి వాళ్ళని చూసి కదా సామాన్యులందరూ ఎగబడుతుంది. వీళ్ళు కదా అసాంఘిక శక్తులు అంటే, వీళ్ళ మూలాన్ని కదా జరుగుతున్న ఘటనలు ఇటువంటివన్నీ పొలోమని అమాయకులు పోతుంది. వీళ్ళని సంస్కరించాల్సింది, చెప్పాల్సిన బాధ్యత గురువుల మీద లేదా? ఆధ్యాత్మిక గురువుల మీద, హిందూ మతంలో ఆధ్యాత్మిక గురువుల మీద బాధ్యత తీసుకోవాల్సిన పని లేదా? అజ్ఞానాన్ని తొలగించాల్సిన పని లేదా? జ్ఞానజ్యోతులు వెలిగించాల్సిన పని లేదా? తప్పు ఇది చాలా ఎప్పటి నుంచో జరుగుతున్న మూఢాచారాలు ఉన్నాయి, వీటిని పరిష్కరించుకోవాలి. తప్పులు జరుగుతున్నాయి, అవి మనం ఆచరించవద్దని చెప్పాలా? ఎవడు పడితాడు ఇష్టానుసారంగా మతం పేరుతో దుష్ప్రచారాలు చేస్తున్నప్పుడు, అజ్ఞానాన్ని మూఢత్వాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటాయి. సార్, మీకు తెలియని విషయం ఏం కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నేళ్ల నుంచి అక్కడ కొలువై ఉన్న శ్రీనివాసుడి సేవలో భక్తులు తరిస్తున్నారు. మీకు తెలియంది కాదు. ఇప్పటికిప్పుడు కొత్తగా ఏర్పాటయింది కాదు, ఇప్పటికిప్పుడు నేను ఏమంటున్నానంటే, అఫ్ కోర్స్ మీరు అంటే అనొచ్చుగాక, కానీ మీరు అక్కడికి వెళ్ళినటువంటి భక్తులది ఆ వెళ్ళండి అని చెప్పినటువంటి ఎవరైతే గురువులు ఉన్నారో, లేకపోతే
అధ్యాపకులు ఎవరో ప్రవచనకర్తలు ఎవరో ఉన్నారు. అవును. వాళ్ళని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఒక సిస్టమ్ ఒకటి ఉంది. ఆ సిస్టమ్ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఇలాంటిది జరిగింది అని అనలేకపోతున్నారు. ఎందుకు కాదు, నేను అక్కడికి వస్తా. ఇప్పుడు ప్రధానంగా ఎప్పుడైనా రోగానికి మనం మందు వేయాలి, కానీ తాత్కాలిక ఉపశమనం కోసం అప్పటికప్పుడు ఇచ్చేయటం కాదు. నేను మాట్లాడేది ఎట్లా ఉంటుందంటే, అసలు రూట్ కాజ్ ఏంటనేది మనం తెలుసుకోవాలి తప్పించి, ఇప్పుడు వాళ్ళు ఏదో తాత్కాలికంగా తలనొప్పి వచ్చింది కాబట్టి అమృతాంజనో జెండు బామో రాసేసుకుని నొప్పి తగ్గిపోతుంది అనేది కాదు. రైట్. నేను చెప్పదలుచుకుంది, ఇప్పుడు నేను ఈ బాధ్యత ముందు వీళ్ళు నిర్వర్తించి ఇది అయిన తర్వాత 100% ఇవాళ అక్కడ జరిగిన వైఫల్యం తిరుపతి దేవస్థానం పైన సఖ్యత లేనటువంటి ట్రస్ట్ బోర్డు, ఈఓ, జేఈఓ అనేది 3 వర్గాలుగా అక్కడ ఉంటాం. వాళ్ళ మధ్య ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడం అనేది కళ్ళ ముందు కనపడుతుంది. ఆయన ఇప్పుడు కొత్తగా ఈవోగా వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆయన ఇది అక్కడ సరిగ్గా పెర్ఫార్మెన్స్ జరగట్లేదు అనేది తెలుస్తుంది. జేఈఓ గారి మీద కూడా ఆయన నేను పట్టిన కుందేలు 3 కాలు, నన్ను ఎవడో ప్రశ్నించడానికి వీల్లేదు అని చెప్పి ఆయన ఒక ఇదిలో ప్రవర్తిస్తున్నాడు అనేది చాలామంది చెబుతున్నటువంటి మాట, ఎవరిని లెక్క చేయట్లేదు అని. ఆయన వ్యవహార శైలి ఆ రకంగా ఉంది. జేఈఓ అదేంటి ప్రతిపక్షాల వాళ్ళు జేఈఓ వల్లనే ఈ సమస్య అంతా వచ్చి పడింది, ఆయన చంద్రబాబు సేవలో తరిస్తున్నాడు, భక్తులు దేవుడు ఆయనకు అక్కర్లేదు పక్షాలు మాట్లాడారు. నేలబాడు భాష నేను మాట్లాడినండి. వాళ్ళు దేనికైనా సిద్ధం. వాళ్ళు బురదలో పొరలే దాన్ని, అది పెద్ద ఇది సుగంధంగా వాళ్ళు ఇదవుతున్నాడు. ఇది మనం మీ పరిశీలన కాబట్టి ఇవాళ ట్రస్ట్ బోర్డులో ఉన్న సభ్యులు ఎవరికి కూడా బాధ్యత నిర్వర్తించట్లేదు. వాళ్ళందరూ కూడా వ్యాపార వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే తప్పించి, వాళ్ళందరూ 100,000 కోట్ల ఆస్తులను చూసి వాళ్ళకి సభ్యత్వాలు ఇచ్చారే తప్పించి, నిజమైన భక్తి, నిజమైన డెడికేషన్ ఉండి భక్తుల కోసం లేదా అక్కడ ధర్మ మార్గంలో స్వామివారి సేవకు వచ్చే భక్తులకి మనం మంచి సమయాన్ని కేటాయించి వాళ్ళకి సౌకర్యాలు మెరుగు చేద్దామనే ఆలోచన ఉండాలి. ఆ సభ్యులు లేరు, ఎవరో లేరు. 100 మంది లేరని గట్టిగా చెబుతా. అందరూ అవకాశవాదులు, పైరవీకారులు, లేకపోతే స్వార్థపరులే ఉండారు తప్పించి అక్కడ డెడికేటెడ్గా ఉండాళ్ళు గత కొన్ని సంవత్సరాలకు ఎప్పుడు లేరు. ఏ ప్రభుత్వంలో వచ్చినా కూడా అటువంటి వాళ్ళు ఎక్కడా లేరు అక్కడ. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఇవాళ ప్రధానంగా తీసుకోవాల్సింది 3 బాధ్యత. దీంట్లో ట్రస్ట్ బోర్డు మొత్తం తీసుకోవాలి, చైర్మన్ నుంచి కింద వరకు అందరూ తీసుకోవాల్సింది. ఎందుకంటే చైర్మన్ ఒక్కడనే అంటానికి వీల్లేదు, సభ్యులు కూడా అందరూ సమిష్టి బాధ్యత కాబట్టి. ఈవో కూడా ఏం జరుగుతుంది అసలు అక్కడ ఏం పూర్తిగా క్షుణ్ణంగా ఆయన సీనియర్, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి మనిషి ఈవో అంటే. ఆయన సామాన్యమైన ఐఏఎస్ చదివి వచ్చిన మనిషి, ఆయనకి తెలియాలి. ఆయన చాలా గొప్పగా ఉన్నత విద్యను అభ్యసించిన మెరిట్ స్టూడెంట్ ఆయన. జేఈఓ అనేది పైన కంట్రోల్ చేయటమే. జనరల్గా ఏంటంటే జేఈఓ దర్శనాలునూ లోపల ఉండే వ్యవహారాలే కానీ కింద జరిగిన స్టాంప్ యాడ్కి పైన జేఈఓకి సంబంధం లేదు. అయినా కూడా జేఈఓ ఏం చేస్తారంటే ఈ దర్శనాలు ఇవన్నీ అనుమతించాలి, ఏమి ఇవ్వాలి అనే దాంట్లో ఆయన ఒక పాత్ర వేపించి ఆయన పూర్తి నిర్ణయాధికారం ఆయనకి లేదు. ఆయన లిమిటెడ్ పాత్రే ఉంటుంది జేఈఓ అనేది. బయట జనాలకు తెలియదు, ఎందుకంటే ఆ పేరు చివర ఒకటి ఉంది కాబట్టి ప్రతిపక్షాలందరూ కావాలనే జేఈఓ అని కూడా చేస్తారు. బట్ జేఈఓ కూడా ఫెయిల్యూర్లో భాగమేనని అంట పైన వ్యవస్థల గురించి మొత్తం మాట్లాడితే. వీళ్ళందరూ చేరి ఆ టోకెన్ ఇచ్చే వ్యవహారం జరుగుతున్నప్పుడు ఎంతమంది వస్తారు, ఎంతమంది వచ్చే పరిస్థితి ఉంది అసలు అని ముందుగా ఒక అంచనా వేసుకోవాలి. అంచనా వేసుకున్నప్పుడు కింద కూడా తిరుపతిలో జరిగింది ఇదంతా కూడా, తిరుమల పైన జరగల ఘటన అంతా కూడా కింద జరిగినప్పుడు రెవెన్యూ పోలీసులదే ప్రధాన బాధ్యత అవుతుంది. ఈవో వాళ్ళని పిలిచి ఇది ఈ రకంగా టోకెన్ అటు ఇద్దామని అనుకుంటున్నాము, మనం ఏం చేయాలని కలెక్టర్ని, ఎస్పీని, డిఎస్పీలు వీళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని దానికి తగిన వస్తువులు ఎట్టా పెట్టాలి ఏంటి అనేది చైర్మన్ మెంబర్లు కూడా వెళ్ళాలి. ఒక ఈవోనే మనం నిందించడానికి లేదు, బాధ్యత కదా. మిమ్మల్ని నమ్మి ప్రభుత్వం మిమ్మల్ని సభ్యులుగా చేర్చింది కదా. అక్కడ మీరు హైదరాబాద్లోనూ, అమెరికాలోనూ, ఢిల్లీలో కూర్చుని వ్యాపారాలు చేసుకుంటానికి కాదు కదా దేవుడిని అడ్డం పెట్టుకునే. ఇప్పుడు మీరు భాగస్వాములు, పాపంలో భాగస్వాములు వీళ్ళందరూ, తిలాపాపం తలాపిటికుడు. అక్కడ పోలోమని ఇప్పుడు పైరు ముక్కోటి ఏకాదశి వస్తుందంటే హైదరాబాద్, ఢిల్లీలు, బెంగళూరు, చెన్నైల నుంచి ఈ తాకిడి ఎక్కువైపోయింది, విఐపీల తాకిడి ఎక్కువైపోయింది. వీళ్ళందరూ మేము వెళ్తున్నాం వెళ్తే పుణ్యం వస్తుందని వాళ్ళని చూసి సామాన్యులు మొదలయ్యారు. వాళ్ళు వెళ్ళిపోతాను, పుణ్యం అంతా వాళ్ళకే వస్తుంది, మనకు కూడా కొద్దిగా గొప్ప పుణ్యం ఎందుకు రాకూడదు, మనం కూడా ప్రయత్నం చేద్దాం. ఒకవేళ వేరు వ్యామోహం అయిపోయింది. అది ఆ వ్యామోహాన్ని తగ్గించాల్సిన బాధ్యత ఇందాక మనం చెప్పుకుంది పూర్వరంగాలు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఏంటంటే పూర్తిగా వైఫల్యం అనేది ఈ 3 భాగాలుగానే ఉంది. అక్కడ
జేఈఓ ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి ఘోరాలని నేను అన్న కానీ ఆయన ఎవరిని లెక్క చేసే మనిషి కాదు. పొలిటీషియన్స్ బాధలు వాళ్ళండి, మేము ఫోన్లు చేస్తే మా ఫోన్లు ఎత్తట్లేదు, మేము అలా ఫోన్లు చేశారు అనుకోండి, వాళ్ళు పొలిటికల్ వాళ్ళ పరిస్థితి మీకు తెలియదే ఉంది. రోజు 100-200 మందికి ఒక్కొక్కరిని మా వాళ్ళు వస్తారు చేయమని అంటారు, వాళ్ళు చేయలేరు. అక్కడ వాళ్ళకి చేసే సేవలు చేసేటట్టయితే సామాన్య భక్తులకు దూరం అయిపోతుంది. జేఈఓని నేను వేరే అని అంటలా, జేఈఓ బాధ్యత తీసుకుంటే బాగుండేది. ఇక్కడ ఈ రకంగా జరుగుతుంది, బోర్డు తీసుకున్న నిర్ణయం, బోర్డు కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం కాబట్టి మనం సమిష్టిగా మనం కూడా నిలబడి దాన్ని జాగ్రత్తగా చేసుకుని ఒక ఛాలెంజ్గా తీసుకుని సక్సెస్ చేస్తే కీర్తి ఆడకు వస్తుంది. ప్రభుత్వానికి ఏమొచ్చేది ఉంది, బోర్డు ఎవరైతే మంచి నిర్ణయం తీసుకుని మంచిగా అందరికీ ఎక్కువ మంది ఇబ్బందులు లేకుండా దర్శనం కలగజేసి ఉంటే వాళ్ళకి కదా కీర్తి వచ్చేది. అది కదా సేవ అంటే. సమన్వయ లోపం కనపడుతుంది, పూర్తిగా సమన్వయ లోపం కనపడుతుంది. తర్వాత ఏంటంటే వ్యామోహాన్ని విపరీతంగా పెంచి పోషిస్తున్నటువంటి మీడియాలో కూడా బాధ్యత తక్కువ ఉంది. ఇప్పుడు ఒక తిరుపతే కాదండి, పొద్దున మీరు శ్రీనగర్ కాలనీలో చూడండి, లేకపోతే జూబ్లీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర చూడండి, ప్రతి గుడిలోనూ పొలోమని పొద్దున్న 4 దగ్గర నుంచి జనం తండోపతండాలుగా ఉంటారు ఏకాదశికి. అది వ్యామోహం, అజ్ఞానమే తప్పించదు. ఆ పుణ్యం రాదు, ఏమీ రాదు ఆ రోజు వాళ్ళకి. ఆ ఒక్కరోజు వెళ్ళిపోయి పుణ్యం వచ్చేసి తర్వాత కోడిని మేకలను తినేసేసి అత్తల మామలు ఇంట్లో పడేసి కొట్టేసి తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడైతే ఏమవుతుంది, ఇలా దేవసం వస్తుందా? ఆ ఒక్కరోజు ఏకాదశి పేరుతో వెళ్ళిపోయి దేవుడు అక్కడ తెల్లవారుజాము వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి రాగానే మామూలు మొదలెట్టేసేసి సాయంత్రం మందు కొట్టి పబ్బులకి క్లబ్బులకి వెళ్ళి పేకాడుకొని వాడి గురించి ఏడి గురించి కుట్రలో కుతంత్రాలు చేసి రోడ్డు నోటుకు వచ్చినట్టు మాట్లాడి, ఇదే పుణ్యం అంటే? మనుషులో పరివర్తన రావాలి. ఈ పరివర్తన తీసుకురావాల్సిన బాధ్యత హిందూ ఆధ్యాత్మిక సంఘాలకి, ఆధ్యాత్మిక గురువులకి, సంస్థలకి, మినిమం కామన్ సెన్స్ మీడియాకు కూడా ఉండాలి. వాళ్ళ వ్యూయర్షిప్ కోసం, వాళ్ళ రీడర్షిప్ కోసం విస్తృతంగా విశృంఖలంగా తప్పుడు ప్రచారాలు చేయటం, ప్రజల్లో అజ్ఞానాన్ని చదువుతున్నారు కాబట్టి అని చెప్పి విషప్రాతలు రాసి మనుషుల్ని విషతుల్యం చేసేయటం, ఈ మీడియా కూడా బాధ్యత. ఇది అంతకని తిలాపాపం తలాపీడుకుడు. నేను ఇది ఇప్పటి వరకు మనం మాట్లాడింది మూల సూత్రం, ముక్తి మార్గం గురించి మాట్లాడాము. నేనేమంటానంటే ఇక్కడ ఏమన్నా కుట్రకోణాన్ని ఏమన్నా మనం అనుమానించవచ్చా ఇలాంటి వ్యవహారాల్లో? కుట్రకోణం ఈ హ్యూజ్ గ్యాదరింగ్స్ ఉండే చోట అది కింద ప్రచారం ఏం జరిగింది ఏంటి అనేది కొద్దిగా తెలియకుండా మనం మాట్లాడటానికి లేదు. బట్ ఇంకోటి ఏంటంటే తిరుపతిలో ముఠాలు అయితే మాత్రం ఉన్నాయి, ఆ మాట కాదంటానికి. కుట్రలో ఇప్పుడు ఎర్రచందనం ముఠాలన్నీ తిరుపతిలో కిందే ఉంటాయి. స్మగ్లర్లు అందరూ కిందే ఉంటారు, ప్రముఖుల రూపంలో, ప్రముఖ రాజకీయ నాయకుల రూపంలో ఉంటారు, రకరకాల రూపాల్లో ఉంటారు. వాళ్ళు దురదృష్టవశాత్తు అసాంఘికమైన కార్యకలాపాల్లో ఉండాలి. టీటీడీ బోర్డు చైర్మన్లు కానీ మెంబర్లు కానీ అయిన వాళ్ళు ఉన్నారు, స్మగ్లర్లు, వీళ్ళందరూ దళారీలు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక నింద వేయాలి, వీళ్ళని ఏదో ఒకటి రకంగా అపాస్పాలు చేయాలి అనే దాంతో వాళ్ళు దాంట్లో తలమునకలై ఉండరు. ఎందుకంటే గతంలో ఆ పాపంలో విపరీతమైన పాప కార్యక్రమాలు చేసిన వాళ్ళందరూ కూడా ఏమైనా చేయడానికి సిద్ధం దేవుడి పేరుతో. ఇప్పుడు 7 కొండలు కాదు 2 కొండలు అయినా కుదించడానికి చేశారు, పైన చర్చి కట్టడానికి చేసింది అదే ముఠాలు. మొన్నటి వరకు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో డబ్బులు తీసేసినవి అయ్యే ముఠాలు. తర్వాత టీటీడీ పేరుతో వచ్చిన డీడీఎల్ని వేరే అకౌంట్ పెట్టేసి వేరే దొంగ అకౌంట్లతో వేరే డూప్లికేట్ దేవాలయాలను చూపించి కొట్టేసింది అదే ముఠాలు. వాళ్ళందరూ దేనికైనా సిద్ధం. వాళ్ళు తీసుకెళ్ళిపోయి జనాలని వస్తుంది కాబట్టి అక్కడ ఉన్న పరిసరాలన్నింటినీ చూసేసి ఈ రకంగా చెప్తే స్టాంపేడ్ అవుతుంది, దాని ప్రభుత్వాన్ని ఎంత చేయొచ్చు అని కూడా చేస్తారు. 100% దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అటువంటిది జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ కూడా వైఫల్యంగా మనం భావించాల్సి. అంటే టీటీడీ చైర్మన్ అంటారు ఇలాంటివి జరుగుతాయని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నేను హెచ్చరించాను, అయినా కానీ జరిగింది. మరి అది బాధ్యత ఎవరిదే? మరి కింద పోలీసులకు చెప్పి ఉండాలి ఆయన ఎస్పీకి. మరి ఆయనకి తెలిసినప్పుడు మరి ఆ చైర్మన్కి ఆ మాత్రం తెలిసినప్పుడు ఇంటెలిజెన్స్ శాఖ ఏం నిద్రపోతుందా? ఇంటెలిజెన్స్ అప్రమత్తం అవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ కూడా ప్రధాన భాగమే కదా దీంట్లో. అవును అవును 100%. ఇమీడియట్గా అక్కడ అలర్ట్ చేసి ఎస్పీని పిలిచి డిఐజీని పిలిచి ఫోర్స్ని ఎక్కువ పెట్టండి అని చెప్పాలి కదా. లేదా అక్కడ స్టాంపేడ్ జరిగే అవకాశం ఉంటుందా అన్నప్పుడు ఆ ప్రదేశాలను మార్చాలి కదా. ఇప్పుడు పోలీసు డిఎస్పీలోనే ఎస్పీ పలానా చోట ఉన్నప్పుడు వాళ్ళు చూస్తారు. 2000 మంది వస్తే ట్రాఫిక్ ఇబ్బంది ఏమవుతుంది, ఎక్కడ ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది ముందుగా చూసి ఆ ప్రదేశాలను వాళ్ళు నిర్ణయిస్తారు. మరి ఈవో ఆ మాత్రం కనీసం ఎక్సర్సైజ్ చేశాడా లేదా?
పోలీసులను ఉన్నతాధికారులను పిలిచి ఇక్కడ మరి ఎంతమంది ఫోర్స్ని పెట్టాలి, ఇక్కడ ఉండే ప్రికాషన్స్ ఏం తీసుకోవాలని పోలీసుల ద్వారా ఆయన సమగ్రమైన సమాచారాన్ని లేకపోతే అక్కడ సమగ్రమైన ప్రణాళికను రూపొందించారా లేదా, అది చైర్మన్ చేయాల్సిన బాధ్యత కాదు కదా, ఈవో చేయాల్సిన బాధ్యత. ఈవో కిందకు వచ్చి కిందే ఉంటాడు జనరల్గా. ఈవో ఆఫీస్ కిందే ఉంటుంది గోపి గారు, ఈవో పైన ఉండరు. మెయిన్ ఈవో కింద నుంచి అడ్మినిస్ట్రేషన్ అంతా నడుపుతూ ఉంటారు. కింద కూడా దేవాలయాలు అన్నీ ఉన్నాయి కాబట్టి, తిరుచానూరు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈవో ఆఫీస్ కింద ఉంటుంది. తిరుమల పైన జేఈఓ ఆఫీస్ ఉంటుంది. ఓన్లీ సేవలు వచ్చే విఐపీలతో ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ పైన చూసేదంతా జేఈఓ చూస్తూ ఉంటారనమాట. కాబట్టి కింద జరిగిన స్టాంపేడ్కి జేఈఓకి సంబంధం ఉండదు. ఓన్లీ ఈవోని మనం ఈవో, తిరుపతి కలెక్టరు, తిరుపతి ఎస్పీ వాళ్ళదే బాధ్యత. ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళు కూడా కదా, ఈ ముగ్గురిదే సమిష్టి బాధ్యత. 100% దీంట్లో కుట్రకోణం లేదు అని మనం కొట్టేయడానికి వీల్లేదు. నిన్నటి నుంచి రాత్రి జరిగిన దగ్గర నుంచి ఉదయాన్నే సమాచారం వీడియోలు చూస్తున్న దగ్గర నుంచి కూడా ఎందుకో మనసులో ఎవరికైనా మిగిలేదే, కామన్ సెన్స్గా ఉండాలకు ఎవరికైనా మిగిలేది. తర్వాత వాళ్ళ సంస్కారహీనమైన భాష, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ భాష చూస్తున్నా కూడా వాళ్ళు గోల్డ్కా నక్కల్లాగా ఎక్కడైతే శవాలుంటే రాబందులు వాలిపోతాయో అట్లా వీళ్ళు వాలిపోవటానికి సిద్ధంగా ఉన్నట్టు వాళ్ళ భాష కనపడుతుంది. వాళ్ళు సంస్కారహీనంగా ఏమైనా బాధ్యత ఉన్న వాళ్ళు, ప్రజాస్వామ్యంలో బాధ్యత ఉన్న ప్రతిపక్షం అయితే ఏం చేయాలంటే విమర్శల తర్వాత ముందు అక్కడ ఉపచర్య వాళ్ళకి ఇది కలగాలి, ఉపశమనం. బాధితులకి, క్షతగాత్రులకు ఉపశమనం కలగాలి. అక్కడ ఏం జరగాలి ఏంటి అనే దానికి బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు కూడా మేము కూడా ఉంటామనాలి. కానీ నిందలోనూ ఆరోపణలు చేయటం, విమర్శలు చేయటం అనేది వాళ్ళ పద్ధతి కాదు అది వాళ్ళకి. కాబట్టి దీని వెనక కంపల్సరీ కుట్రకోణం ఉందనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతాను. ఏమాత్రం జ్ఞానం ఉండాలికైనా కొట్టేయటానికి వీల్లేనటువంటిది. గతంలో జరిగినటువంటి అనేకమైన సంఘటనలు అక్కడ తిరుపతి కేంద్రంగా చేసుకుని ఉన్న ముఠాలు, కాలకేయ ముఠాలన్నీ కిందే ఉన్నాయి చాలా వరకు. వాళ్ళు దేవుణ్ణి చెరబట్టారు. అక్కడ వీటిలో యూనియన్లో వాళ్ళే హవా నడిచిపోతూ ఉంటుంది. తిరుమల ఉద్యోగులు యూనియన్లు ఉంటాయి కదా, ఆ తిరుమల ఉద్యోగుల్లో ఈ ముఠాల మనుషులు, ఏజెంట్లు ఉంటారు అక్కడ. అదొక పెద్ద మాఫియా లాంటిదండి గోపి గారు. తిరుపతి దేవస్థానం ఉద్యోగ సంఘాల్లో కూడా చాలా పెద్ద పెద్ద మాఫియా ముఠాలన్నీ దాంట్లో ఉండిపోయినాయి. ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా బాధ్యతే కదా, పోలీసులు అనటానికి లేదు కదా. టీటీడీ ఉద్యోగస్తులు కూడా దాంట్లో బాధ్యత నిర్వహించాలి కదా. అదే వాళ్ళు బాధ్యత తీసుకుంటారనే పోలీసులు బాధ్యత. ఇప్పుడు దీంట్లో ప్రధానంగా గోపి గారు ఉద్యోగస్తులు కూడా, టీటీడీ ఉద్యోగస్తులు కూడా బాధ్యత తీసుకోవాలి. కింద మనం ఆ వీడియోలు చూస్తుంటే ఉద్యోగస్తులు మరి ఎవరో తెలియట్లేదు. పోలీసులతో పాటు వాళ్ళు కూడా కొంతమంది సివిల్ డ్రెస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా రాక్షసంగా, అమానుషంగా మనుషులను లాగేయటం చేయటం ఉంది. ఇది పరిపేట అయిపోయింది. తిరుమల పైకి వెళ్ళాలి అంటే, తిరుపతి దేవస్థానం దేవుణ్ణి చూడాలి అంటే విరక్తి ఎందుకు చెందుతున్నామంటే, నా పోటీ వాళ్ళు ఎవరైనా సరే ఇదొకటి కూడా ఉంది. 100% మనుషులుగా చూడరండి పాపం. ఎక్కడి నుంచో మీరు అన్నారు చూడండి ఇందాక, కాలయాత్రలో చెప్పులు లేకుండా గోవిందా గోవిందా అని అక్కడికి వెళ్తే ఒక క్షణం దేవుణ్ణి చూడనివ్వరండి. మెడబెట్టి నెట్టేస్తారు. రాక్షసులాగా, అమ్మత కింకర్లాగా ఉంటారండి. సంస్కారహీనులు అండి అక్కడ ఉండేది. వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాదంటలా, ఎందుకంటే జనం వెళ్ళిపోయి అక్కడే నిలబడి ఉంటారు. దండం పెట్టుకోవాలని ఆతృతో, దేవుడికి అన్నీ చెప్పుకోవాలని ఆపేక్ష, దీంతో ఉంటారు. వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళు ఉండే పరిస్థితుల్లో భక్తులు ఉంటారు. వాళ్ళు జరగండి అని అనటంలో తప్పేమీ లేదు. కానీ మనుషులు, ఆడాళ్ళు, పిల్లలు, మహిళలు ఇవన్నీ చూడకుండా వేరే చోట చేతులేయటం, మెడ మీద పెట్టి నెట్టేయటం, గెంటేయటం, అసాంఘికంగా పావని చాలా అసభ్యంగా మాట్లాడతారు. తిరుపతిలో దేవాలయం పైన స్టాఫ్ అందరూ కూడా మనుషుల్ని, భక్తులకి గౌరవం ఇవ్వరు అసలు. ప్రక్షాళన అక్కడ కూడా జరగాలి. అట్టా అని భక్తుల్లో కూడా మార్పు రావాలి. ఎవరికాళ్ళుగా మార్పు వచ్చి మనం వెళ్ళి అక్కడ పరిసరాలను గమనించి మనం దర్శనం ప్రత్యేకంగా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అని అన్నప్పుడు ఏంటంటే ఎవరి బాధ్యతలు మనం కూడా ఈ చదువు, ఇప్పుడు అక్షరాస్యులుగా మనం కూడా ఉన్నామండి. అక్కడికి వెళ్తే పరిస్థితి ఎట్టా ఉంటుంది, మనం ఎంతవరకు పద్ధతి ఏంటి అనేది ఆలోచించుకోవాలి. అట్లాగే వాళ్ళు ఈ మిడిమిడిగా వచ్చేసి అర్ధంతరంగా డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా ఆ రోజు వెళ్ళిపోయి మంత్రులు, జడ్జిలు, న్యాయమూర్తులు కూడానండి కుటుంబాలు వెళ్ళిపోవడం. ముక్కోటి ఏకాదశి వచ్చిందంటే వీళ్ళు చేసిన ముటి కింద చేసిన పాపాలు గోసిలో పెట్టుకుని కాశీకి వెళ్తే ఏమవుతుంది? ఇన్ని పాపాలు చేసుకుని ఆ ముక్కోటి ఏకాదశి రోజు స్వామి దగ్గరికి వెళ్ళిపోతే పుణ్యాత్ములు అయిపోతారు వీళ్ళందరూ. న్యాయవాదులు, జడ్జీలు, డాక్టర్లు, లాయర్లు, రాజకీయ నాయకులు, మంత్రులు వీళ్ళందరూ వెళ్ళిపోతా అంటే
ఏం చెప్పి దేవుని చెరబడుతున్నారు వీళ్ళందరూ. వీళ్ళ పాపం ఎందుకు వస్తుంది, పుణ్యం ఎందుకు వస్తుంది, పాపమే వస్తుంది. ముక్కోటి ఏకాదశికి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి పాపమే చేస్తున్నారు పుణ్యం పేరుతో. వాళ్ళు చేసేదంతా పాపమే. ఇతర భక్తులకి, సామాన్యమైన భక్తులకి నష్టం చేస్తున్నారు. దర్శనం కలగనివ్వకుండా. అంటే వాళ్ళని దర్శనం చేసుకోవద్దని అట్లా, మీరు కూడా సామాన్యులుగా వెళ్తే తెలుస్తుంది సామాన్య భక్తుడు బాధ ఏంటనేది. ప్రోటోకాల్ తీసేయాలి అసలు. ఈ మంత్రులకి వెళ్ళి ముఖ్యమంత్రికి, ఎవరికి నిమిషంకి వెళ్తే ఆ నిమిషం ఇవ్వాలండి. చీఫ్ జస్టిస్కో, ముఖ్యమంత్రికో, గవర్నర్కో, ఉన్నతమైన మంత్రులు కూడా తీసేయాలండి. వాళ్ళ భుజకీర్తులన్నీ పక్కన పడేసి సామాన్య భక్తులు లైన్లోకి వెళ్తే అప్పుడు దేవుడి విలువ తెలుస్తుంది, సామాన్య భక్తుడు ఏ రకమైన ఇబ్బంది పడుతున్నాడో తెలుస్తుంది. అది జరగాలంటే అదో పెద్ద ప్రక్షాళన జరగాలి. జరిగితేనే, అంత మించి లేకపోతే ఇటువంటి నిరంతరం జరుగుతుందని మనం ఆశించడం కూడా తప్పు అవుతుందేమో. అంటే అప్పుడు వ్యవస్థల్లో అటువంటిప్పుడు గోపి గారు ఇటువంటి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అటువంటిప్పుడు ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేము అని అనుకోవడానికి లేదు. ఇవాళ కొత్తగా రేపు పొద్దున జరగని చెప్పడానికి లేదు. మతంలోనే మతంలో ఉన్మాదం అనేది ప్రవేశించినప్పుడు ప్రతి చోట జరుగుతుంది. మన ధూళి కాళీబా ఒక బాబా దర్శనం కోసం వెళ్తే మరి స్టాంపేడ్ జరిగింది. ఎవరేం మాట్లాడారు? రేపు పొద్దున కుంభమేళాలో కూడా ఇదే జరుగుతుంది. ఇది ఉన్మాదం అయిపోతుంది. ఎవడైనప్పుడు మక్కాకి వెళ్ళినప్పుడు అదే జరిగింది. మరి చాలా ఘటనలో సువార్త కూటములు పెట్టినప్పుడు కూడా అదే జరిగింది. ఏ మతంలో అయినా మతం అనేది ఉన్మాదం అయిపోయినప్పుడు, జ్ఞానాన్ని మనిషిని సంస్కరించాల్సింది మతం ఉన్మాదంలోకి తీసుకెళ్తున్నప్పుడు సమాజాన్ని, ఇటువంటి సహజంగా జరుగుతూ ఉంటాయి. అన్నప్పుడు మనం బాధపడటం తప్పించి ఊరిని కాసేపు మనం ఏదో మాట్లాడటం. ఇలాంటి వాళ్ళన్నా కాస్త ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తారు కదా. మా వ్యక్తిగతంగా ఎవరిలో మార్పు వాళ్ళు రావాలండి. ఇది ఎంతవరకు హేతుబద్ధత. గతంలో చాలా మంది మాట్లాడారు ఇలాంటి అంశాలు. కానీ ఎంతో మంది చెప్పారు, పండితులు, ప్రవచనకారులు కూడా చెప్పారు ఇవన్నీ తప్పు అని చెప్పి. ఏం మార్పు వస్తుంది? మరి మార్పు వచ్చేటట్టయితే జరగకుండా ఉండాల్సింది. బట్ ఇదైతే వైఫల్యం అనేది టీటీడీ యాజమాన్యం, అంటే బోర్డు, ఈవో, ఈ వైఫల్యం అనేది తప్పనిసరిగా ఉంది. ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది. దీని వెనక కుట్రకోణం లేదని చెప్పడానికి మాత్రం ఎటువంటి ఇది లేదు. 100% ఉండే ఉంటుంది అనేది గట్టి నమ్మకం. రైట్ సూర్య గారు, థ్యాంక్ యూ.